మాట్లాడతా, అంతకంటే ఎక్కువ నేను టైం తీసుకోను. ఓకేనా? రైట్. రాకముందు వెస్టేజ్కి రాకముందు మామూలు లైఫ్ అందరికీ ఉందంటే, నేను 4 అన్నదమ్ములు, అమ్మ నాన్న, వాళ్ళకు ఒక్కరు పని చేస్తే అందరూ ఆ సాలరీలో ఆ జీతంలో బతకాలి. అటువంటి టైంలో నన్ను ఎక్కువగా చదివించలేదంటే నేను కూడా చాలా హైయెస్ట్ స్టడీ చదివిన, చాలా హైయెస్ట్. అందుకే ఈరోజు ఈ ఇన్కమ్ తీసుకుంటున్నా. ఎవరు చదివి ఉండరు కావచ్చు. 9th క్లాస్ చదివిన, 10th ఫెయిల్, 9th పాస్, 10th ఫెయిల్. ఒక సబ్జెక్ట్ పోయింది, సప్లిమెంటరీ రాయడం. మా డాడీ ఏం చేసిందంటే, మా ఫాదర్, అరే మనం చదువుకు పనికి వస్తామో రామో కాదు, మనం అందరం బతకాలంటే ఒక్కరి సాగు మీద బతకడం చాలా కష్టం కనుక నువ్వు చాలా చదివినావు చాలు, ఏదైనా ఒక షాపులో నిన్ను వర్కర్గా జాయిన్ చేస్తా అని చెప్పినప్పుడు ఒక రిటైల్ మెడికల్ షాప్కు తీసుకెళ్ళాడు, మా రిలేషన్స్దే. లేకపోతే అతను ఏమన్నాడంటే, నాకు వర్కర్స్ అవసరం లేదు, కాకపోతే ఒక సజెషన్ ఇస్తే ఒక మెడికల్ ఏజెన్సీలో నువ్వు పనిచేస్తే లైఫ్ ఉంటుంది అని చెప్పి నన్ను ఒక మెడికల్ ఏజెన్సీలోకి గుమ్మస్తాగా, మా రిలేషన్స్ గారి మెడికల్ ఏజెన్సీలోకి వర్కర్గా వెళ్ళాను. ఎప్పుడంటే 1987లో ఒక వర్కర్గా వెళ్తే నా సాలరీ అంటే ఒక 4 రోజులు ఫ్రీగా వర్క్ చేసిన తర్వాత నాకు డిసైడ్ చేసేరు ఎంత ఇన్కమ్ ఇవ్వచ్చు సాలరీ అని. ఎంత అనుకుంటారు? స్టార్టింగ్ గెట్ చేయండి, చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. అప్పుడు 100 రూపాయలు, అప్పుడు 100 రూపాయలు, 100, ఇంకా 1000 రూపాయలు, ఇంకా 2000, 1500, 800, 1500, 1800. అంటే ఎక్స్పెక్టేషన్. 87లో నేను ఎంతకు వర్క్ స్టార్ట్ చేసిన అంటే గుమాస్తాగా ఒక మెడికల్ ఏజెన్సీలో 70 రూపాయలకు నేను వర్క్ స్టార్ట్ చేసిందండి. 70 రూపీస్ నా ఫస్ట్ సాలరీ. 70 రూపీస్ నుండి 7 సంవత్సరంలో అదే మెడికల్ ఏజెన్సీలో కన్సిస్టెన్సీగా చాలా మంది బయట పిలిచారు. తర్వాత నన్ను మా ఏజెన్సీలో నీకు 500 ఇస్తాం, 800 ఇస్తాం, ఎక్కువ సాలరీ ఇస్తామని. కానీ నేను ఏం చేసిన అంటే కన్సిస్టెన్సీగా పనిచేసిన ఒకటే ఏజెన్సీలో. అది ఇక్కడ కొంతమంది లీడర్కు తెలుసు, మన దాంట్లో తుమ్మనపల్లి రమేష్ సార్ అని, కిరణ్ సార్ అని ఉన్నారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు మెడికల్ ఏజెన్సీలో వర్క్ చేసిన. నేను చేసినప్పుడు 7 సంవత్సరాలు కంటిన్యూషన్గా వర్క్ చేసినప్పుడు నా సాలరీ హైయెస్ట్ ఎంత తీసుకున్నా అంటే 1000 రూపాయలు. హైయెస్ట్ నా సాలరీ గుమస్తాగా 1000 రూపాయలు తీసుకున్నా. అప్పుడు 94లో ఏం చేశారంటే, నన్ను బయట ఏజెన్సీ వాళ్ళు పార్ట్నర్షిప్ పిలిచినప్పుడు మా బాబాయ్ ఏజెన్సీ, బాబాయ్ రమేష్ సార్ వాళ్ళ అన్నయ్య పార్ట్నర్షిప్లో నడుస్తున్న ఏజెన్సీలో, రవి నువ్వు బయటకు ఎందుకు వెళ్తావు, మనమే ఒక ఏజెన్సీ పెడతాం, నేను పార్ట్నర్గా తీసుకుంటా, ఎందుకంటే 7 సంవత్సరాలు వర్క్ మంచిగా చేస్తున్నావు కనుక మనమే మెడికల్ ఏజెన్సీ పెడతాం, షేర్ ఇస్తా అని చెప్పారు. అలాగే ఇచ్చారు. ఇస్తే ఆ ఏజెన్సీని 30 సంవత్సరాలు పార్ట్నర్షిప్ లో రన్ చేశామండి. కన్సిస్టెన్సీగా, పర్సిస్టెన్సీ, దిక్కులు చూడలేదు. ఆ సైడ్ ఏముంది, ఈ సైడ్ ఏముంది, వెనకేముంది, ముందటేముంది, ఏది చూడలేదు. చూడకుండా పని చేస్తే సాధించింది ఏంటి అంటే, అన్ని సంవత్సరాలలో ఒక పాత సైకిల్, ఫస్ట్ ఓల్డ్ సైకిల్ అంటే సెకండ్ హ్యాండ్. అప్పుడు బిఎస్ఏ అంటే అప్పుడు బాగా ఫేమస్ ఉండే. చిన్న సైకిళ్ళలో బిఎస్ఏ సైకిల్ అంటే ఉండే. అది సెకండ్ హ్యాండ్ లో పర్చేజ్ చేసుకొని తిరగడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ బైక్ ఒకటి. అంటే చూడండి, లైఫ్ పార్ట్నర్ గా వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ అనుకుంటాం మెడికల్ షాప్ అనేది చాలా ఉంటుంది అనుకుంటాం. ఉంటుంది రిటైల్లో. హోల్సేల్ ఎట్లుంటుంది అంటే, హైయెస్ట్ ఇన్కమ్ నేను మెడికల్ ఏజెన్సీలో తీసుకున్నది ఒక్కరినే. మనం అంటే అది ఇయర్లీ కౌంట్ చేస్తారు. చేస్తే నేను హైయెస్ట్ తీసుకున్నది మంత్లీ ఎంత అంటే 30,000 రూపాయలు హైయెస్ట్ గా తీసుకున్న ఇన్కమ్ మంత్లీ. అంటే సంవత్సరకు 3,60,000 ఒక్కసారి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది అందులో. అంటే బయట ప్రపంచంలో మనం పని చేస్తున్నప్పుడు మీరు ఆలోచించుకోండి, ఎవరైనా జాబ్ చేస్తున్నా, గుమస్తా ఉన్నా, ఏదైనా పని చేస్తున్నా, మన ఇన్కమ్ ఏ రేషియోలో జరుగుతుంది. ఒక కాడ పని చేస్తే 10,000క, 15,000క, 20,000కు స్టార్ట్ అయితే మనకు 1,00,000 రూపాయలకు వెళ్ళగలుగుతున్నామా? వెళ్తామా? లేదు. అలా మెడికల్ ఏజెన్సీలో నేను సాధించింది చిన్నగానే ఉన్నా. పిల్లలకి డ్రీమ్స్ బాగుంటాయి, అందరికీ తెలిసి, ఎవరి పిల్లలకైనా ఉంటాయి. వాళ్ళు అడుగుతున్నారు
నాకు ఇది కావాలి అది కావాలి చూసిందని ఉంటుంది కదా. ఎవరైనా మంచి ఫోన్ కనపడ్డది అనుకో ఫ్రెండ్స్ దగ్గర ఏం చేస్తారు, వచ్చి ఆ ఫోన్ కావాలి, నాకు ఈ ఫోన్ కావాలి అడుగుతారా కదా. ఫ్రెండ్ దగ్గర మంచి బైక్ ఉంది, ఏమంటారు, నాకు ఈ బైక్ కావాలని అడుగుతారా లేదా. అడిగితే కొనిచ్చే కెపాసిటీ లేదు, ఎందుకంటే వచ్చే ఇన్కమే తక్కువ. అందులో మొత్తం మనం ఈ ఫ్యామిలీ గడవాలి, ఖర్చులు గడవాలి, స్టడీ ఫీజులు కట్టాలి, ఇవన్నీ వెళ్ళిపోతుంది. అటువంటి టైంలో నాకు అనుకోకుండా ఒక నెట్వర్క్లో ఎంట్రీ జరిగింది. వెస్టీజ్ కంటే ముందు 2012 కావచ్చు, 2005లో ఒక నెట్వర్క్లో ఎంట్రీ అయినా ప్రోడక్ట్ వాడినా చాలా బాగున్నాయి. నెట్వర్క్ ఫామ్ చేద్దాం, డబ్బు సైడ్ ఇన్కమ్ కావాలి కదా అని ఆలోచించి చాలా తిరగడం జరిగింది ఆ నెట్వర్క్ గురించి. తిరిగితే అక్కడ అర్థమైంది ఏంటంటే ఇంటర్నేషనల్ కంపెనీ, చాలా మందికి ఐడియా ఉంటుంది ఆ కంపెనీ పేరు. ఆ కంపెనీలో 3 years 4 years కష్టపడి ఎంత తిరిగినా నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ ఉన్నాయి, ఓకే, నెట్వర్క్ బిల్డ్ చేయడం అనేది అది జరగని పని అనేది తెలిసింది. ఎందుకు అంటే అక్కడ మనం పేస్ట్ కొనాలంటే 260 రూపాయలు. ఎంతమంది రైలు ఉన్నారు 260 పెట్టుకోవడానికి? కాదు, ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఉండి మనం అంతా డబ్బు పెట్టాలంటే పెట్టలేదు. అలా ఆ కంపెనీలో ప్రోడక్ట్ వాడుకున్న ఒక 12 years తర్వాత ఏమైందంటే ఆ కంపెనీ ప్రోడక్ట్ దొరకలేదు, అవైలబుల్ లేదు. పేస్ట్, గ్లిసర్ పేస్ట్ అని అవైలబుల్ లేదు. లేకపోయిన వాళ్ళు ఏం చేశారంటే ఈ బిజినెస్ ఎవరైతే మా అప్లైన్ నన్ను ఇలా తీసుకొచ్చిందో ఆ సార్ ఏం చేసిందంటే నన్ను జైనింగ్ కోసం అందరం కూడా అడుగుతారా లేదా, అడిగితే మనం ఏం చేస్తాం, ఐడి ప్రూఫ్ ఇవ్వంటే ఫస్ట్ ఏం చేస్తాం, వెనక ముందు చేస్తాం. ఎంతమంది అడగండి ఫస్ట్ పర్సులో ఉందని తీసి ఇచ్చారు, ఒక్కోళ్ళు, ఇద్దరు, ముగ్గురు. అంటే చూడండి, ఐడి ప్రూఫ్ ఇస్తే మనం ఇప్పటికి కూడా చాలా మంది నేను చేస్తుంటా, ఆధార్ కార్డు అడగండి, అబ్బో నా ఆస్తులను రాసుకుంటాడు కావచ్చు, ఓటీపీ ఇవ్వమంటుండు. మరి అన్నోళ్ళు ఉన్నారా లేదా, ఉన్నారు, భయపడేవాళ్ళు ఉన్నారా లేదా, ఉన్నారు. అలానే నేనేం చేసిన అంటే నా దగ్గరికి అక్కడ ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసి అక్కడ వచ్చి రవీందర్ సార్ మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని అడిగారు. ఇస్తామా పర్సనల్గా అందరికీ ఉంటాయి ఆధార్ కార్డు. ఇప్పుడు ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఉంటుంది, బండి నడిపిస్తాం మన మగవాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా ఉండదా, ఉంటుంది. ఆధార్ కార్డు ప్యాకెట్ లో పర్సులో ఉంటుందా ఉండదా, ఉంటుంది. నేనేం చేసిన అంటే సార్ నా దగ్గర ఇట్లా చూసి పర్సు తీసి కూడా ఇది తీస్తలేదు, ఎందుకు తీస్తలేదంటే ఇలా ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి ఆల్రెడీ. తీసి సార్ ఐడి ప్రూఫ్ లేదు, నేను రేపు కానీ వెళ్ళదు కానీ మీకు ఇస్తా అని చెప్పి అట్లా 4 months తిప్పిన మా అప్లైంది. ఎవరైతే నన్ను జాయిన్ చేస్తానని వచ్చారో 4 months అతన్ని నేను తింపి లాస్ట్ కాస్త ఏమనిపించిందంటే ఇతను నన్ను వదిలేటట్లేడు, నన్ను అయితే వదిలిపెట్టట్లేడు. ఓటీపీ ఇస్తే ఏమైతుంది, ఆధార్ కార్డు అప్పుడు ఓటీపీ రాకపోదు, కార్డు ఇస్తే ఎంట్రీ చేద్దరు అయిపోతుండే, ఆధార్ కార్డే కదా అడుగుతుండు. నేనైతే ఒకటే చెప్పిన, కార్డు తీసి చేతిలో పట్టుకున్న 4 months తర్వాత, సార్ నన్ను ఏమి కొనమని అడగద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డబ్బులు పెట్టుమని అడగద్దు. నేను మీ దగ్గర ఏ ప్రోడక్ట్ కొన్నా నేను ఏ ప్రోడక్ట్ వాడ, ఎందుకంటే నేను తోపు ఇంటర్నేషనల్ క్వాలిటీ వాడుతున్నా సార్, మీ ప్రోడక్ట్లకు అద్దు, మీ ప్రోడక్ట్లకు అస్సలు అద్దు. నా ఆధార్ కార్డు తీసుకుని ఎంట్రీ చేసి ఏం చేస్తావు సార్ అని అడిగితే, లేదు రవీందర్ సార్ మీరు కార్డు ఇవ్వవలసిందే, నేనేం మిమ్మల్ని కొనమన్నా, మిమ్మల్ని అడగాలి, నేను ఏం చెయ్యాలి అన్నాడు. ఆధార్ కార్డు తీసుకున్నాడు, ఐడి ప్రూఫ్ ఎంట్రీ చేసి సిగ్నేచర్ వేయండి సార్ ఇక్కడ అన్నాడు. అప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఎంట్రీ కాదు, పేపర్ ఉంటుండే, దాంట్లో డీటెయిల్స్ అన్ని చెప్పి మనం సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ చేసినా ఇచ్చేసినా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రీవియస్ నెట్వర్క్ లీడర్ కనుక నాకు ఏమనిపించిందంటే ఇంట్లో ఒక ఐటమ్ అయిపోయినప్పుడు మా మిస్సెస్ ఏమన్నదంటే ఆ ప్రోడక్ట్ డిష్ లిక్విడ్ ఏదైతే గోల్డ్ ఉంటారో వాళ్ళది డిష్ లిక్విడ్ అయిపోయింది, ఈ లిక్విడ్ తెప్పి ఒకటి అని చెప్పింది. ఒక 2-3 days బిఫోర్ చెప్పింది. సరే మనం ఏం చేస్తాం, అప్లైన్లో అడిగినాం, అవైలబుల్ లేదన్నారు. నన్ను వెస్టీజ్లో తీసుకొచ్చిన అప్లైన్ ఉన్నాడు కదా, అక్కడ ప్రీవియస్ అదే నెట్వర్క్. సార్ నాకు వెస్టీజ్ తప్ప నాకు మన పాత కంపెనీ ఉంది చూడు, అది ఒక డిష్ లిక్విడ్ కావాలి సార్ అని అడిగినప్పుడు సరే సార్ అని నవ్వేడు. ఇంటికి వెళ్ళేడు, తెస్తుంది కదా, నాకు కూడా ఏం టెన్షన్ లేదు అనుకున్నా. ఇంటికి వెళ్ళేడు, మన వెస్టేజ్ డిష్ లిక్విడ్ పట్టుకొచ్చింది. నేను సార్ నుంచి కలిసి కింది
సార్ నేను అన్నది మీకు అర్థమైందా అని అడిగాను. ఏంటిది అన్న? సార్ నేను అడిగిన డిష్ లిక్విడ్ ఏ కంపెనీ అడిగినా అన్న. టీవీఎస్ కంపెనీ అడిగినా. సార్ నాకు గద్దెం అంటే ఇదేదో యాసిడ్ తెచ్చిన లేదు సార్. కలర్ అట్లా అనిపిస్తుందా లేదా? ఇది తెచ్చిన లేదు సార్, ఈ కలర్ తెచ్చిన వద్దు తీసుకుపోవాలన్నా. అంటే సార్ ఏమన్నాడంటే, సార్ నేను ఇది పేరు మీద బిల్ చేయించలేదు, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చుడే, ఇప్పుడు నీ పేరు మీదనే బిల్ చేపిస్తా, ఇంటికి తీసుకువెళ్ళు, మీ మేడంతో వాడిపియ్యు, వద్దు అంటే తెచ్చిన బాక్స్ డబ్బులు రిటర్న్ ఇస్తా. ఓకేనా? ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం. అలాగే నేను ఏం చేసిన అంటే 2-3 టైమ్స్ పాత దాని కోసం వేరే లీడర్ల దగ్గర ట్రై చేసినా దొరకలేదు. సరే ఏదో ఒకటి ఇదైతే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కొంచెం క్వాలిటీ ఉంటుంది కావచ్చు అని చెప్పి ఇంటికి తీసుకుపోయినా. తీసుకుపోయి ఎడబెడతాం, కిచెన్లో పెడతాం. మా మేడం చూసింది ఇట్లా కిందికి మీరు సేమ్ నేను సార్ ఎట్లా చూసిందో నన్ను కూడా ఇట్లా చూసింది. చూస్తే అనుకున్నా అయిపోయింది. మనకు తెలుసు కదా వాళ్ళకి నచ్చలేదని తీసుకోకపోతే ఏమైతేమో మనందరికి. అవునా కాదా? ఆ యుద్ధం స్టార్ట్ అవుతా లేదా? ఏమన్నారంటే చూడాలి ఫస్ట్ తీసుకుపోయి బాక్స్ ఇవ్వు, నేను చెప్పింది రేపు అన్నది. అంటే నేనేమన్నా అంటే అక్కడ టైం ఎక్కువ ఇవ్వలేదు, అప్పటికి డిష్ కూడా అయిపోయింది ఇంట్లో. నువ్వు ఇది ఒకసారి వాడి చూస్తే చూడు, లేదంటే నాకు సోప్ తీసుకురమ్మంటావు బయట కెమికల్ అని చెప్పి. అంటే లేదే అంటే ఏ కాదు, నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు అది తెచ్చేటప్పుడు కూడా నాకు టైం లేదు, ఈ డిష్ వాష్ ఉంది కదా ఇది నేను పెడుతున్నా, సార్ అని చెప్పిందంటే బట్ మీకు ఫ్రీ అంటే ఐడి మీద బిల్లు కొట్టి ఇచ్చిస్తలేను సార్, మీకు నచ్చకపోతే వాపస్ తెచ్చి డబ్బులు ఇస్తా అన్నాడు. మనం రిటర్న్ ఇయర్స్ మేడం ఇంకోసారి మాట్లాడలేదు, ఎందుకంటే ఇంకే మనకు తెలుసు అది మనం పర్సనల్ పెట్టుకుని పోయి వాపస్ ఇచ్చలేదు. వాళ్ళకి నచ్చలేదంటే మనం అది ₹1 కానీ తీసుకుపోయి ఇవ్వాల్సిందే అని చెప్పి ఏం చేసినాడు పెట్టినా. నేను తొందరగా వెళ్ళిపోయినా, వీళ్ళ గత్యంతరం లేక బోర్డు ఇంపార్టెంట్, విశ్వాసం అనేది ఇంపార్టెంట్ కనుక వాడి చూద్దాం అని చెప్పి ఇప్పిందట. కొంచెం యూజ్ చేసినాక 5 minutesలో నాకు ఫోన్ వచ్చింది. ఏం రాస్తుంది మనందరికీ తెలుసు, ఏం చెత్త క్వాలిటీ తెచ్చినావు, పనికిరాని తెచ్చినావు, తీసుకోపో సపరేట్ బాక్స్ ఇచ్చి పైసలు చెప్పు అంటారు, అంతే కదా, అంతకంటే ఎక్కువ రాదు కదా, మనకు తెలిసిందే అని చెప్పి ఫోన్ తీసి లిఫ్ట్ చేసి వాపస్ ఇస్తా. ఏమి లేదు వాళ్ళని, నేను వాపస్ ఇస్తా, మన డబ్బులు మనకి ఇస్తా అన్నట్టు సార్, పిల్లలు కూడా అవసరం లేదు, ఏం లేదు, నీకు టెన్షన్ పెట్టుకో. కాదు డబ్బులు వాపస్ వస్తే నువ్వు టెన్షన్ పెట్టుకోక, ఇక్కడ ఎందుకు టెన్షన్ పడుతున్నావు, వాపస్ ఇస్తే తీసుకుంటా అన్నాడు. అదే పాత కంపెనీ చెప్పిస్తా అంటే ఏ అలా అని అప్పుడు అంటుంది. లేదు మనం ఏదైతే ఇంటర్నేషనల్ క్వాలిటీ 108 దేశాలలో అది ఇది అని ఇంత చేసి వాడినాం కదా, దానికంటే ఇది ఇంకా అద్భుతంగా పనిచేసింది. ఇక ప్రశాంతత మాకు అనిపిస్తుంది. ఇక మీరంటే మీరు రెడీ ఉంటారు, అక్షంతలు ఇట్లా వేయడానికి ఉంటారు, నాకు తెలుసు. నేను కూడా అదే అనుకున్నాను, నాకు అక్షంతలు పడ్డాయి ఆల్రెడీ, ఏదో ఇక 4 మాటలు అంటారు, అప్పటి మధ్యలో వినాలి. ఓకే సరే వాపస్ ఇస్తాం, పైసలు వస్తాయి, టెన్షన్ లేదు, చెప్పాలి, మనకు అలవాటేనా ఉందా లేదా, మనకు అలవాటు అట్లా అనుకున్నాం. కానీ ఇంట్లోకి వెళ్ళి పాజిటివ్ వచ్చే పాజిటివ్ నేను షాక్ మీద ఫస్ట్ ఏంది, నేను కొట్లాడిన ఈ కంపెనీ గురించి నా దగ్గరికి ఎక్కడానికంటే ఏం మాట్లాడుతున్నావు సార్, పార్టీ గురించి మాట్లాడుతున్నావు, నాకు ఇంటర్నేషనల్ సార్, వరల్డ్లో నెంబర్ 1 సార్ నేను వాడేది, ఇదేముంటుంది సార్, మీరు మంచి ఇది బాగుంటుందని చెప్పరు కానీ మంచిగా ఉంటుందని మీరు అనకూడదు సార్, దానికంటే మంచిగా ఉంటుంది అనకూడదు అని కొట్లాడిన నేనే ఇంట్లోనే రిజల్ట్ వచ్చింది, అది బెస్ట్ ఇది బెస్ట్ అని. వచ్చినాక ఆ ఒక ప్రోడక్ట్ బిల్ చేస్తే నా హైయెస్ట్ ఫస్ట్ ఇన్కమ్ కొందరికి తెలుసు, కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా హైయెస్ట్ ఇన్కమ్ తెలియదు. ఇప్పుడు మహేష్ సార్ ఎంత చెప్పిండు, 1800 చెప్పింది. చాలా మందికి హైయెస్ట్ ఇన్కమ్, కానీ నేను నా అంత ఇన్కమ్ ఫస్ట్ చెప్పు, నా అంత ఇన్కమ్ ఒక్కరు కూడా తీసుకోలేదు. ఇక్కడ ఉన్న పాత డిస్ట్రిబ్యూటర్లు కానీ కొత్త డిస్ట్రిబ్యూటర్లు కానీ మీరు ఎవరైనా కానీ ఇంతమంది ఉన్నారు కదా, 150 మంది. ఇప్పుడు చాలా మంది ప్రోడక్ట్ ఎంతమంది వాడుతారు ఒకసారి హైలైట్ చేయండి. వావ్ సూపర్, అంటే మీరు అంతా పర్చేజ్ చేసి వాడుతారు, మీకు అంతో ఇంతో ఇన్కమ్ అనేది మీ ఓచర్లో కనబడ్డది ఫస్ట్ మంత్లో.
కానీ నా అంత హైయెస్ట్ మీరు ఎవ్వరు తీసుకోలేదు. ఛాలెంజ్ చేస్తారు. ఎవరైనా ఛాలెంజ్ పెడతారా నాతోటి? కొత్త వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్ పెడతారా? నా ఇన్కమ్ మీరు ఎవ్వరు తీసుకోలేదు. ఎంత తెలుసా? చెప్పమంటారా? అద్దా చెప్పండి సార్. వద్దనుకుంటా. చెప్పాలి. చెప్పాలనా వద్దా? చెప్పాలి. 5 రూపీస్ అని నా ఫస్ట్ ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ 5 రూపాయలు వెస్టింగ్. ఇప్పటికి యాప్లో దిగి చూపిస్తా, ఎవరైనా చూస్తా అన్నా కానీ ఫస్ట్ వచ్చిన 5 రూపాయలు వచ్చిందండి నాకు. అది చూడగానే చాలా మంది ఏమంటారంటే, నువ్వు ఇంత ఇంటర్నేషనల్ లడ్డు కొట్టు అది ఇది మాట్లాడి నీకు వచ్చింది 5 రూపాయల అని హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెల్లిమెల్లిగా ఇన్కమ్ పెరుగుతూ 5, 126, 2300, 14,000, 7,000, 9,000, 22,000, 30,000 ఇట్లా పెరుగుతూ కొన్నిసారి ఛాంపియన్స్ డేకి ఎంతమంది వచ్చారు మన స్టోర్లో జరిగినప్పుడు. నా హైయెస్ట్ ఇన్కమ్ చెప్పిన ఆ రోజు 4,78,445 రూపాయలు. చెప్పిన లేదా? అవును, చెప్పిన హైయెస్ట్ ఇన్కమ్ ఆ రోజు చెప్పిన నేను. చెప్పిన రోజు ఏం చెప్పినా అంటే, ఈ రోజు ఛాంపియన్స్ డే అయింది కదా, 10వ డేట్కు నాకు మళ్ళీ ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ దీన్ని దాటి ఉంటుంది అని ఆ రోజు చెప్పినా లేదా? విన్నారు కదా? కానీ ఏం చేద్దాం 4,78 చెప్పినా కదా, ఆ రోజు అనుకున్నా నేను దాటుద్ది అని అందరూ ముందట చెప్పిన. కానీ బాలిసార్ ఏం చేసిందంటే, ఎక్కువ ఇస్తాడా తక్కువ ఇస్తాడా? ఎక్కువనే ఇస్తాడు. ఇచ్చిండు అంటే అప్ డౌన్స్ కామన్ కదా. ఏమనిపించిందో సార్ ఎంత ఇచ్చిందంటే 5 లక్షలు. కొత్త వాళ్ళు వింటారా? వింటాం. 5,40,539 రూపాయలు హైయెస్ట్. అంటే చూడండి, 5 రూపాయల నుండి స్టార్ట్ అయిన నా లైఫ్ 5,40,539 రూపాయల వరకు వెళ్ళింది. అంటే నేను పని చేసిన కాడ అన్ని సంవత్సరాలు పనిచేస్తే హైయెస్ట్ తీసుకున్నది ఒక నెలలో ఎంత? 30,000, 30,000. కానీ వెస్టీజ్ లో హైయెస్ట్ ఎంత తీసుకుని ఇప్పుడు 5,40,539 రూపాయలు తీసుకోవడం జరిగింది. అంటే చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో రేషియో ఎంత పెరిగింది? 4,78,000 ఎక్కడ, 5,40,000 ఎక్కడ? ఇంత మనం ఏదైనా పని చేస్తే ఈ టైప్ లో ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందా? లేదు. అంటే ఆ రోజు నేను సెకండ్ సైకిల్ కొనుక్కున్నా, సెకండ్ హ్యాండ్ బైక్ కొన్న. నేను కొన్ని చిన్నగా చెప్పి 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తా. అంటే కొన్ని ఏం సాధించిన వెస్టీజ్ లోకి వచ్చినాక అంటే, వెస్టీజ్ లోకి వచ్చినాక మా పెద్ద బైక్ ఎలా ఉన్నాడు మధ్యలో ఉన్నాడు. వాడి డ్రీమ్ ల్యాండ్ చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న. సూపర్. స్విట్జర్లాండ్ అవుతుంది. వీడు మా పెద్ద అబ్బాయి, చాలా చిన్న కోరికలు, ఏం చూసినా చిన్నగానే కోరుతారు. ఏం చేసిందంటే, ఇన్కమ్స్ చూస్తే పోస్టర్లు కనబడతాయి కదా, దాచుకునేది కాదు కదా. అవును. చూడగానే చదువులో నేను వీడు 10th ఇంటర్ చేసినంత ఏమన్నాడంటే, డాడీ ఇప్పుడు అంతా ఈ ట్రెండ్ అంతా వేరే ఉంది, బీటెక్ ఏ టెక్ మనకు కాదు, ఈ టెక్లు కాకుండా నేను సెల్ఫ్ గా అంటే మనం ఇంట్లో చేసుకునే బిజినెస్ లోకి వెళ్తా అని చెప్పి ఏం చేసిందంటే, యానిమేషన్ గురించి అని పిక్సెలైన్ అనేది చాలా ఫేమస్ స్టూడియో, అందరికీ తెలుసు. పెద్ద పెద్ద సినిమాస్ అన్ని అందులో ఎడిటింగ్ అవుతుంటాయి. ఆ పిక్సెలైన్ లో నేను ఎడిటింగ్ గురించి ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటా అని అన్నాడు. సరే నేర్చుకుంటాను, ఎందుకంటే ఆ ఫీజు అవి నాకు తెలియదు కదా. ఫస్ట్ మాట ఇచ్చేసినాం. ఇచ్చినాక ఏమంటాడంటే, ఫీజు ఎంత అని అడిగితే, చాలా తక్కువ డాడీ, ఫీజులు ఎక్కువ ఉన్నాయి అందులో. నేను అనుకున్నా 10-20 వేలలో అయిపోతుంది ఒక 3 లక్షలు డాడీ అన్నాడు. సింపుల్ గా. హాస్టల్ ఫీజు వేరే 3 లక్షలు అయితే అన్నాడు. ఒక్కసారి ఇట్లా అనుకున్నా. మనోటి ఇంతకుముందు మనకు మహేష్ సార్ వీళ్ళు చెప్పారు చూడు, లక్ష్మీపుత్ర రాజన్ సార్, ఎంతేముంది వెస్టీజ్. అది ఉందని నాకేం భయం. పోవన్నాం, ఇద్దరం కలిసిపోయినాం, చూసినాం, స్టూడియోలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాం. వాళ్ళతో మాట్లాడితే నాకు నాలెడ్జ్ లేదు, ఎందుకంటే నేను 10th క్లాస్ కంప్యూటర్ గురించి ఏం తెలియదు. అక్కడ కూడా అదే చెప్పిన సార్, నాకు దీని గురించి ఏం తెలియదు. మా అబ్బాయి నేర్చుకుంటా అంటుండు, ఫీజు గిస్తా అంటుండు, ఏమైనా తగ్గింపు ఉందా అన్న. తగ్గింపు ఏం లేదు సార్, మీరు మంత్లీ కట్టిన గదే అమౌంట్, ఒక్కసారి కట్టిన గదే అమౌంట్. అంటే ఉడుకుడికి దంచిన గదే వాళ్ళు గదే అంటారు కదా, ఆ టైప్లో. అంటే సరే అని చెప్పిన 3 లక్షలు ఫస్ట్ 50,000 వెంటనే అక్కడనే తీసిచ్చిన, మళ్ళీ వెంటనే 2.5 లక్షలు కట్టేసిన, అయిపోయింది.
అయిపోయింది 3 లక్షలు అయిపోయింది. అయిపోయింది పోయిండు కొద్ది రోజులు. దానికంటే ముందు ఇంకొక చిన్నదే అడిగిండాడు, ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుంటా అంటే హామ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అది కూడా. కానీ నేను ఇంటీరియర్ నేర్చుకుంటాను. ఎంతరా ఫీజు? 2,50,000 2,75,000 వీడికి ఐడియా ఉందన్నది. అది చెప్పిండు. చెప్పినాక సరే ఈఎంఐ అమ్మాయి కాదు మొత్తం కట్టుడే అందులో అక్కడ 2,75,000 హాస్టల్ ఫీజు వేరే, దాని నుండి ఇళ్ళకి వచ్చింది, మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి అల్లకైండు. మనకి ఏం నేర్చుకోకపోతే ఫోన్లు 11 Pro లాంచ్ అయింది ఏ సంవత్సరంలో? 11 Pro 2020లో 11 Pro లాంచ్ అయిందట ఫోన్. 11 Pro లాంచ్ అయింది డాడీ కొత్తది అంటే అప్పుడు నా ఫోన్ల గురించి ఎక్కువ 10,000 కదా అనుకుంటుంటే కొనియాలి అన్నాడు. 11 Pro ఏంది ఏదంటే టాప్ వీళ్ళ ఏం సెలెక్ట్ చేసిన టాప్ ఎండ్లు కావాలి. అవును 11 Pro ప్లస్ ఏదో అన్నాడు. అందువల్లే సరే కొనిస్తారా ఎంత అని తర్వాత అడిగితే అప్పుడు 1,40,000 అన్నాడు. ఓకే అన్న 11 Pro అయిపోయింది, వీళ్ళకి వచ్చింది. చిన్నోళ్ళు ఒప్పుకుంటారా? 2 అబ్బాయిలు నాకు స్టోర్లో ఉన్నాడు చిన్న అబ్బాయి. ఆయనకి ఏది ఉంటే నాకు అది కావాలి. మావాడు వీడికంటే చాలా బెస్ట్ వాడు, వాడు బాగా ఆలోచిస్తాడు కదా. 1,40,000 ఫోన్ కొంటారా? మరి టూ మచ్ అది మాట్లాడేవాడు. నాకు అనిపించింది 25,000 అనుకున్నాడు, ఖుషి ఖుషి అవుతున్నాడు. డాడీ 11 Pro ప్లస్ కొంటాడు ఎవరన్నా? అంత కాస్ట్ కొనద్దు డాడీ, వేస్ట్ అది, అంత మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు డాడీ, నేను అంత అడగ నిన్ను ఆయన కొనిచ్చినా కనుక నాకు 11 Pro డాడీ దానికంటే 10,000 తక్కువ ఉంటుంది అని వీడి బైక్ అడిగిండు. NS 200 పల్సర్ NS 200 RS 200 బండి. వీడి బండి కొని అంటే నేను అనుకున్నా ఏ బైక్ అంటే మనకు తెలిసిన యాక్టివ్ 60,000-70,000 ఉంటుంది. ఏ స్ప్లెండర్ ప్లస్ ప్రోనో ప్యాషన్ ప్రోనో కొని అంటే 90,000 లక్షలు ఉంటుంది అనుకున్నా. ఏ సరే కొనిచ్చుదాన్ని తీసుకుపోయిండు 1,80,000 పెట్టి అప్పుడు వీడు తెచ్చినాక చిన్నోడు ఉంటారా? వాడు అన్నాడే డాడీ నాకు అంత కాస్ట్ లేదు అర్థం డాడీ. 1 డైలాగ్ మస్తు డాడీ అంత ఖర్చు పెట్టుడు అర్థం మనం కొంచెం తక్కువ పెడదాం అని చెప్పి వాడు అప్పుడు NXT అడిగింది. అడిగితే వాడు ఇప్పుడు కొంచెం దొడ్డయ్యిండు, జిమ్ము పడిపోయి పక్కగా ఇట్లుంటుండే. అరే నువ్వు ఆ బండి మీద ఊసుంటి పట్టే బండి ముందరికి పోతే నువ్వు గాలి దగ్గర వెళ్ళిపోతావు, నువ్వు అనుకున్నావు అందరిని యాక్టివ్గా కొనిస్తే ఒక 8 months 9 months ఉంచుకున్నాడు. వెంటనే అది తీసేసి మళ్ళీ తెచ్చుకున్నాడు. అంటే NX ఏదో 200 అనుకుంటా, 2,40,000 పైకి. ఇప్పుడు మన మొన్న ఏంటి కొత్త మోడల్ ఏమొచ్చింది ఫోన్ 16 కంటే ముందు 15 Pro iPhone 15 3 years అయింది డాడీ, ఫోన్ పాత పడ్డది. ఇక తక్కువనే అది లాంచ్ అయింది. ఎంతరా? 1,50,000 ఏమంటావు? ఇంకా ఓకే ఓకే ఏముంది ఇంకా వెస్టీజ్ ఇంకేముంది? వెస్టీజ్ ఓకే తెచ్చుకోవాలని వల్ల ఇద్దరు తీసుకున్నాడు. అమెరికా నుండి మా కజిన్ బ్రదర్ ఉంటాడు, ఆను తెప్పించింది. వీడు తెప్పించినాక వాడుకుంటాడా? చిన్న డాడీ అంత కాస్ట్ చొద్దు మనకు, మనం అంత ఖర్చు పెట్టద్దు, మన చిన్నోళ్ళ కదా తక్కువ పెట్టాలి. ఏంటిది కావడానికి 15 Pro Max తెచ్చుకున్నాడు కదా, నాకు 15 Pro సరిపోతుంది. 1,20,000 ఏదో ఉంటుంది అంతే డాడీ, అంతకంటే ఎక్కువ. అంటే చూడండి, నేను బైక్ కూడా సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాను, కార్ అనేది జీవితంలో ఊహలే లేదు. అటువంటిది వెస్టీజ్ ద్వారా ఈ రోజు ఇన్ని ఆల్రెడీ నేను ఫారెన్ ట్రిప్ వెస్టీజ్ ద్వారా వీళ్ళు చెప్పారు కదా, ఒక్కళ్ళని సక్సెస్ చేస్తే ఫారెన్ ట్రిప్ అని. నేను ఆల్రెడీ మలేషియా థైలాండ్ ట్రిప్ పోయించిన క్రూజ్ ట్రిప్ ఇప్పుడు ఫిబ్రవరిలో రాబోతుంది. మీరు ఎంత మంది రెడీ ఉంటారో ఉండండి, ఎంజాయ్ చేయొచ్చు మనం ఆ క్రూజ్. మొన్నటికి మొన్న పోయిన మంత్ లో చిన్న ట్రిప్ పోయొచ్చింది సార్ వెస్టీజ్ ద్వారా. స్విట్జర్లాండ్ 5 లక్షల ఖర్చు, 5 లక్షల వెస్టీజ్ ద్వారా స్విట్జర్లాండ్. అంటే మీరు చూడండి, చాలా మంది దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ట్రిప్లు వెళ్దామంటే వెళ్ళలేరు. ఎందుకంటే డబ్బు నుండి పోలేరంటే వాళ్ళు బిజినెస్ దెబ్బతింటారనో లేకపోతే ఇంతగానో అవసరమా అనో లేకపోతే పోవడానికి వీలు కాకుండా జరుగుతాయి. వీడు ఇప్పుడు స్విట్జర్లాండ్ పోయి మొన్న ఒక వారం రోజులు బారీ సార్ తోటి, దీపక్ సార్ తోటి, కన్వీర్ సింగ్ సార్ తోటి, విన్నింగ్ టీమ్ చాలా మంది టీం అందరితోటి ఎంజాయ్ చేసి వచ్చింది. అంటే ఇంత అద్భుతమైన లైఫ్ ఒక 7 సంవత్సరాలలో సాధ్యమైంది. అంటే నేను 35 సంవత్సరాలలో చేయలేనిది ఒక 7 years లో ఎంత అద్భుతంగా లైఫ్ మారిందంటే ఈ రోజు 5,40,000 అంటే మాకు అనిపిస్తుంది లీడర్స్ కు 5
2 లక్షలు కదా ఇంత తక్కువనే ఉంది అని అనుకుంటారు. కానీ చూడండి 5 లక్షలు అనేది ఎంత పెద్ద అమౌంట్. చూస్తున్నాం ఈ ఇయర్లే 10 lakhs దాటినా దాటొచ్చు. చెప్పలేదు బెస్ట్ ఇష్యూ అన్ని అద్భుతాలు జరిగే అవకాశం. ఓకేనా? ఇప్పటికే నేను టైం చాలా తీసుకున్నాను. రెండు కుండవాటి బోర్ కొడుతుంది సార్. అంటే ఇప్పుడు నాకు 54 years 70 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. 54 సంవత్సరాలు అంటే నాకు తెలిసినప్పటి నుండి ఒక 18 సంవత్సరాల తర్వాత అంటే ఫీల్డ్ ఎక్కినప్పటి నుండి వర్కర్గా కిరాయిలో ఉండి 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 అసలు సొంత ఇల్లు జీవితంలో ఉంటుందా అనుకునే నేను అంటే మనకు అడ్జస్ట్ కానప్పుడు ఒక సామెత చెప్తాం, సొంత ఇంట్లో ఉంటే ఒక్కింట్లోనే ఉంటాం. అదేది తినేటోళ్ళకి ఇంట్లో ఒకటే కూర కానీ అడుక్కొని తినేటోళ్ళకి 6 ఇంట్లో కర్రీస్ ఉంటాయి అన్నట్టు నేనేం సమాధానం చెప్పుకుంది. ఎవరైనా అడిగితే ఏముంది సొంత ఇల్లు ఉంటే అదే ఇల్లు ఉండాలి ఎప్పుడు. అదే ఇప్పుడు నేను రెండుకున్నాను అనుకో 10 ఇల్లు తిరుగుతున్నాం, 10 ఇళ్ళల్లో మనం వెరైటీ చూసుకున్నాం, ఇల్లు అది ఇది అని సర్ది చెప్పుకోవడం అది కావాలని కాదు. అక్కడ ఓనర్ కోపం వచ్చిన మనమే పోవాలి, మన కోపం వచ్చిన మనమే బయటకు వెళ్ళాలి. అటువంటి స్టేజ్ నుండి మంచిర్యాలలో మొన్ననే ప్లేస్ తీసుకున్న పాత ఇల్లు ఉంది, అందులో 2 గుంటలు, చాలా తక్కువనే అమౌంట్. అది ప్లేస్ పెట్టినట్టే, ఇల్లు కాదు. ఇల్లు అనేది డిస్మెంటల్ చేసి మళ్ళీ డ్రీమ్ హౌస్ అనేది ఒకటి అందరూ లీడర్స్ తెలుసు. ఎంత అంటే ఒక 50 లక్షలు పెట్టి తీసుకున్నాను నేను మొన్న.